ఈరోజు జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో గత పాలకులు గంజాయిని డ్రగ్స్ని కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో యువత మొత్తం కూడా నాశనం చేసి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారి అనుచరులు, వారి సహాయ మంత్రులు అంబటి రాంబాబు గారు, వారు ఏ విషయం వచ్చినా, ఎక్కడ పోలీసు వారి నుంచి కానీ ఏదైనా సంఘటన జరిగినా కానీ కాపు కులాన్ని రెచ్చగొడుతూ ప్రతి విషయాన్ని కూడా మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారి మీదకి లేనిపోయిన అబండాలు వేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా అంబటి రాంబాబు గారు, నువ్వు రేపల్లిలో గెలిచినప్పుడు కాపు కులస్తులు 50,000 ఉన్నారు. మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత నువ్వు గెలిచిన వ్యక్తివి. అక్కడ కాపు కులానికి, కాపు మనుషులకు కానీ ఒక్క సాయం చేయకపోతే మళ్ళీ ఓటమి పాలు అయిపోయి మళ్ళీ పారిపోయావు అక్కడి నుంచి. ఇదే అంబటి రాంబాబు మళ్ళీ ఇంకో కాన్సెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పోటీ చేసి అక్కడి నుంచి కూడా తరివేశారు. మళ్ళీ అదే మొన్న గుంటూరు పోటీ చేస్తే అక్కడి నుంచి కూడా తరివేశారు. నువ్వు కానీ కాపు సోదరులకు కానీ అడ్డం పెట్టుకొని బతికినోడివి నువ్వు. మరి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేస్తూ, లేనిపోయిన అబండాలు వేస్తూ, శవ రాజకీయాలు, ఏ శవం దొరికినా శవ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ బాబాయి చంపినప్పుడు కూడా గొడ్డలతో చంపేసి గుండెపోటు అన్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. మరి ఈరోజు ఒక యువకుడు గాదే సాయి అనేది మిస్సింగ్ అయిందని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. అది పోలీసు వారికి కంప్లైంట్ ద్వారానా, హైకోర్టు ద్వారానా వారు వేసుకొని వారు పోరాటం చేస్తారు. నిజంగా మిస్ అయితే మట్టుకి అది బాధాకరం. వాళ్ళు విచారిస్తారు, గవర్నమెంట్ చూస్తుంది. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డీజీపీ గారిని పిలిచి వారి సమక్షంలో సీఏ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయనకు అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి మా సానుభూతి కూడా ప్రకటిస్తాం, ఇట్లాంటివి జరగకూడదని. అది ఏదైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుద్ది. నువ్వు తీసుకొచ్చి అదే గాదే సాయి ఇవ్వండి, ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్ష్యపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపోయిన అబండాలు వేస్తూ, అంబటి రాంబాబు గారు, నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగల. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ భార్య, నీ కూతురు సార్ ఇటు దుర్మార్గుడు అని చెప్పారు. నీ ఆత్మ పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు,
నీ భార్య నీ కూతురు గారు ఏమన్నారో ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. ఎవరో ఫోటోలు తీసుకొచ్చి ఫేక్ మీడియాలు తీసుకొచ్చి ఇదే గాదే సాయి రెడ్డి అని చెప్పి గాదే సాయి కృష్ణ అని చెప్పి ఎంత అరాచకమా? ఈ అచ్చిగాపేట ఎఫ్ఐఆర్ బీరు బాటిల్తో పొడిస్తే ఆ కుర్రోడు చనిపోయాడు. ఆ ఫోటోలు తీసుకొచ్చి మా మీద నిందేస్తూ దీని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే ప్రతిదీ ఏ కులమైనా కాపు కులమే. కాపు కులానికి ఎక్కడైనా ఏ కుర్రోడైనా చనిపోతే పవన్ కళ్యాణ్ గారే. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? మీరు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఫోటోలు తెలియవా? ఈ ఫేక్ మీడియాలు తెలియవా? అక్కడ గొడవ జరిగితే సాయి కృష్ణ గారు మిస్ అయిన కేసులో ప్రభుత్వం చూసుకుని సీరియస్గా తీసుకుంది. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము వెంటుంటాం, మా పార్టీ కూడా వెంటుంటుంది. కానీ ఇట్లాంటి ఇలాంటి పనులు అడ్డు పెట్టుకుంటే ఉన్న కేసు కూడా పక్కదారి పట్టించడానికి చూస్తారు. వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారు. పేరునాని నేను మాట్లాడుతూ ఆ కుర్రోడి చలన అనే నిరంజన కుర్రోడికి ఒక వ్యాధి వచ్చి ఆయన వెళ్ళి పలకరించడానికి వెళ్తే అది కూడా తప్పుపడుతున్నాడు. అరే మీరు గోదావరి యాత్రని రాష్ట్రం అంతా తిరిగారు, తెలియని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ కుర్రోడికి వ్యాధి వస్తే చక్కగా పలకరించి అయ్యవారి ప్రసాదం ఇచ్చి ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి ఇల్లు కడతానని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టిస్తానని చెప్తే అది కూడా మీకు రాజకీయమే. అక్కడి నుంచి రాగానే డీజీపీ గారితో కూర్చొని ఏం జరిగింది కృష్ణాంగ్ పిఎస్లో వెంటనే సస్పెండ్ చేశారు, విచారణ చేశారు. విచారణ అధికారులు చూస్తారు. తక్షణమే అంబటి రాంబాబు మీద సుమోటగా తీసుకొని ఈ ఫేక్ మీడియాలో అయితే ఏదైతే సృష్టించాడో ఆయన మీద కంప్లైంట్ కేసు కట్టాలి. కేసు కట్టకపోతే దీనికి ఏ దానికైనా మేము సిద్ధం. కుటుంబ సభ్యుల్ని తూర్పు ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు బెదిరించారని చెప్పి ఆరోపణ చేస్తారు. అది మా దృష్టికి అయితే రాలేదండి. అంటే కుటుంబ సభ్యులు చెప్తారు సార్, చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అది నేను వాళ్ళని ఎవరన్నా కోరలా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాకా నేనేం అడగల. మిస్సింగ్ అన్నారు, కేసు కట్టారు, ఆయన సస్పెండ్ చేశారు. ఫేక్ మీడియాలు ఫేక్ ఫోటోలు పెట్టేసి ఇలాగా ప్రభుత్వం మీద నిందలేసేస్తున్నారు. మా ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎవరుంటే వాళ్ళ మీద, కూటమి ప్రభుత్వం మీద వచ్చింది కానీ చదివే పని. ఇప్పుడు ఈ ఫోటోలు పెట్టుకొని ఫేక్ ప్రచారం చేయడం నేరం. ఆయన మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అతను ఇప్పుడు సాయి కృష్ణ అతని మీద 22 కేసులు ఉన్నాయి. నేను ఎలా చూస్తాను? సాయి కృష్ణ మీద 22 కేసులు ఉన్నమాట వాస్తవమే. అది ప్రభుత్వం చూసుకుంటుంది, పోలీసు వారు చూసుకుంటారు. మాకేం పని? ఏదైనా పోలీసు వారి నుంచి ఏదైనా థ్రెట్ వెళ్ళి వాళ్ళు ఏదో అన్యాయం జరిగితే లీగల్గా చూసుకోవాలి. మా పార్టీ ఏమి ఎవరైనా అన్యాయం జరిగితే మా పార్టీ అండగా ఉంటుంది, మా పెద్దలు అండగా ఉంటారు. దీని మీద 22 కేసులు ఉన్నమాట వాస్తవమే. ఆ కుర్రోడు ఫోటో, ఆ ఫోటో, ఈ కుర్రోడు చేతిలో చచ్చిపోయిన ఫోటో, ఆ కుర్రోడు. భవానీపురం కేసులో కంప్లైంట్ ఇస్తారు మీరు? డీజీపీ గారికి ఇస్తాం. భవానీపురంలో డీజీపీ గారికి ఇస్తాం కంప్లైంట్.